ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఏ సర్వే ఫలితాలు వెలువడినా ఆ ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. వైసీపీకి 120 నుంచి 130 సీట్లు వస్తున్నాయని కొన్ని సర్వేలు వెల్లడిస్తుండగా, తాజాగా ఒక సర్వేలో వైసీపీ ఏకంగా 150కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని వెలువడింది. మరి వాస్తవానికి ప్రజలు పూర్తి స్థాయిలో వైసీపీకి అనుకూలంగా ఉన్నారా అంటే అది మాత్రం కాదనే సమాధానం వినిపిస్తుంది. కూటమి గెలిచినా వైసీపీ గెలిచినా 100 సీట్లకు అటు ఇటుగా వస్తాయే తప్ప అంతకు మించి ఆశించవద్దని విశ్లేషకులు సైతం చెప్తున్నారు. కొన్ని జిల్లాలు పూర్తి స్థాయిలో వైసీపీకి అనుకూలంగా ఉండగా, మరికొన్ని జిల్లాల్లో కూటమికి అనుకూలంగా ఓటర్లు ఉన్నారు. రాయలసీమ నియోజకవర్గాలు వైసీపీకి ప్లస్ అవుతుండగా, గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా కూటమికి అనుకూలంగా ఉన్నాయి. మిగతా జిల్లాల్లో ఏ పార్టీ పైచేయి సాధిస్తే ఆ పార్టీదే అధికారమని ఆ పార్టీల నేతలు భావిస్తున్నారు. వైసీపీ సర్వేలను నమ్ముకుంటే మాత్రం ఎన్నికల ఫలితాల్లో భారీ షాక్ తప్పదని తెలుస్తుంది. ఒక్క రాయి విసిరినంత మాత్రాన ఈ ఎన్నికల్లో గెలుపు ఆపలేరని జగన్ చెప్తున్నా, సానుభూతితో ప్రతి ఎన్నికల్లో ఓట్లు పడే ఛాన్స్ ఉండదని కూడా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం. ఏపీకి చెందిన ఓటర్లలో చాలా మంది ఏ పార్టీకి అనుకూలంగా ఓటేస్తున్నామనే ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. ఇలాంటి ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. ఇటు కూటమి, అటు వైసీపీ పోల్ మేనేజ్మెంట్ విషయంలో గత ఎన్నికలతో పోలిస్తే మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. కనీసం 10 నుంచి 15 నియోజకవర్గాల్లో పోల్ మేనేజ్మెంట్ ఎన్నికల ఫలితాలను మార్చే ఛాన్స్ అయితే ఉంది. గెలుపు కోసం కూటమి, వైసీపీ మరింత కష్టపడాల్సి ఉంది.